హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్ హౌస్లో జరిగిన ఎస్సీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 10 జిల్లాల్లో జన చైతన్య యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి నెల ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశానికి 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు హాజరయ్యారని వెల్లడించారు. ఎస్సీ ఎమ్మెల్యేల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. 11, 12, 13 మంది 2 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇక్కడ కూర్చొని ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మేమందరం అభినందించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టారు. ఈ హాస్టల్కి 25 ఎకరాల పొలం, 200 కోట్ల రూపాయలు. ఒక్కొక్క హాస్టల్లో 2600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ని, చిల్డ్రన్ని 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడ చదువుకొని దాని తర్వాత వారు సమాజంలోకి వస్తే ఆ వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా కులం కానీ మతం కానీ విభేదాలు లేకుండా సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి అవకాశాన్ని దానివల్లనే విప్లవాత్మకమైన మార్పు అని చెప్తున్నాను. నేను ఎస్సీ పార్లమెంట్ కమిటీ మెంబర్గా ఉండి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తిరిగాను. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వ మొత్తానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన వెంటనే 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఇకర్ సెక్షన్ పిల్లలు సోషల్ వెల్ఫేర్ జనరల్ హాస్టల్స్లో, అదే రకంగా రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతున్నారు. 27 లక్షల మంది. వాళ్ళందరికీ కూడా ఒకేసారి 40% మెస్ ఛార్జెస్ పెంచారు. మంచి ఆహారం వారికి అందాలనే ఉద్దేశంతో 40% పెంచడం జరిగింది. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. ఇది కూడా వేరే విద్యార్థులు ఏ రకంగా మంచిగా భోజనం చేసి స్కూలుకు పోయి చదువుకుంటారో ఆ రకమైనటువంటి పరిస్థితులను కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తో చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన సపోర్టు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఈ 40% పెంచినందుకు కూడా మేము ప్రత్యేకంగా అందరం ఒక రెజల్యూషన్ ద్వారా ధన్యవాదాలు చేసాం. అదే రకంగా పేద ప్రజలకి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. పేద ప్రజల్లో ఎస్సీ హ్యాబిటేషన్స్ ఇళ్లలో ఎక్కువ 90% 20% అంటే 200 యూనిట్స్ మాత్రమే వాడుకుంటారు. అందువల్ల 90% ఎస్సీలకు ఉపయోగపడేటువంటి ఈ స్కీమ్ కూడా మా ఎస్సీల జీవన విధానంలో మార్పు తీసుకున్నడానికి ఉపయోగపడిందని దీని మీద కూడా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాం. ఇందిరమ్మ ఇండ్లు, దీంట్లో స్కీమ్ ఏంటో తెలుసా? తెలంగాణలో ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎక్కడా ఇల్లు లేనటువంటి వాడు గుడిసెలు ఎక్కడా ఉండకూడదు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్నప్పుడు ఇల్లు లేని వాళ్ళల్లో 90% మళ్ళీ ఎస్సీలే ఉన్నారు. అందువల్ల కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం చేయటం జరిగింది. ఇది కాకుండా ఇంకొకటి సన్నబియ్యం స్కీమ్. రేషన్ షాపులో సన్నబియ్యం, ఇంతకుముందు మొద్దు బియ్యం, వాసన కొట్టే బియ్యం ఇచ్చేవాడు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. అయితే ఈ సన్నబియ్యం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. దానికి సంతోషమే. కానీ ఈ తెల్ల రేషన్ కార్డులు 90% షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది. మొన్న వచ్చిన కొత్తగా ఇచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చారు. 90% రేషన్ కార్డులు
ఎస్సీ కుటుంబాలకు ఉన్నాయి, వాళ్ళకి సన్న బియ్యం వస్తున్నాయి. ఇవాళ కడుపు నిండా ఉద్యోగం చేసి రాజకీయాల్లో ఉన్న ఎస్సీలే కాకుండా మామూలు జీవితాలు గడిపేటటువంటి ఎస్సీలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినేటటువంటి అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు ఇంతకు ముందు ల్యాండ్ సీలింగ్ అంటే భూ సంస్కరణ తీసుకొని వచ్చి ఎస్సీలకు భూములు పంచింది. దాని తర్వాత బ్యాంకులు జాతీకరణం చేసి పేద ప్రజలందరికీ బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించింది, ముఖ్యంగా ఎస్సీలకి. 20 సూత్రాల పథకం తీసుకొని వచ్చి మన ఎస్సీలు అందరూ బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేటట్టు చేసింది. అందువల్ల సామాజిక పునర్నిర్మాణం ఇందిరాగాంధీతో మొదలైంది. ఆ ఇందిరాగాంధీ బాటలోనే ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారు వారు ప్రభుత్వం అంటే మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఆ దిశలో పనిచేస్తుంది. ఎక్కడైనా రెవల్యూషనరీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు యాంటీ రెవల్యూషన్ శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు అందరూ కూడా అభివృద్ధిని ఆపు చేయడానికి రకరకాలుగా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. అందువలనే ఇన్ని మంచి పనులు చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రజల దగ్గరకు వస్తున్నారు. మేము ఈ కమిటీలో నిర్ణయం చేశాం. ఇక్కడ మన కవంపల్లి సత్యనారాయణ గారు ఈ కమిటీ మొత్తానికి చైర్మన్, పార్లమెంటు మెంబర్స్ ఎస్సీలు, అసెంబ్లీ మెంబరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన్ని చైర్మన్గా ఇవాళ మా కమిటీలో ఎన్నుకోవటం జరిగింది. నేను ఈ కమిటీకి కన్వీనర్గా, పార్లమెంటుకే కాకుండా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దానికి నేను కన్వీనర్గా, మన కో కన్వీనర్గా మేడిపల్లి సత్యం గారు, తర్వాత వీరేశం గారు, ఇద్దరు కో కన్వీనర్సు, నేను కన్వీనరు, కవంపల్లి సత్యనారాయణ గారు చైర్మన్. ఈ కార్యక్రమాలు ఇది నిర్ణయం ఎందుకు చేసుకున్నామంటే జన చైతన్య యాత్ర చేయాలి. 10 జిల్లాల్లో 10 మీటింగులు పెడతారు. ఆ మీటింగులు పెద్ద ఎత్తున పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందజేయాలి. తెలియకపోబట్టే అబద్ధాల ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో గోబెల ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేక బీజేపీ నాయకులు కానీ, ఆయన రామచంద్రరావు గారు బీజేపీ నాయకులు, ఆయన ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ప్రజలు ఒక పిల్ల వాళ్ళ మాటలన్నీ, ప్రజలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు, ప్రభుత్వం వైపు, ముఖ్యమంత్రి వైపు ఉంటే వారు వ్యతిరేకంగా ఉన్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దానికి ధీటుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, వీటన్నిటి ప్రజల దగ్గర తీసుకుపోవడానికి మా కమిటీ ఈ నెల నుంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కసారి మా ఎమ్మెల్యేల్లో కానీ, మా ఎంపీలు కానీ వీళ్ళందరం కలుసుకొని ఒక మళ్ళీ డిస్కషన్. ఇవాళ మేమంతా కూడా దీంతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీలో ఉన్న సమస్యలన్నీ వ్యక్తిగతంగా కమిటీ తెలుసుకుంది. ఆ సమస్యలన్నీ మేము ముఖ్యమంత్రి గారికి దీంతో పాటు ఈ లెటర్ ఇస్తాము. ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాము. ఈరోజే ముఖ్యమంత్రిని కలవటం జరుగుతుంది. సమయం అడిగాము, ఆ సమయం కోసం వేచి చూస్తున్నాము. ఆ ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని దీన్ని అభినందించట్టు రిజల్యూషన్ పాస్ చేయడమే కాకుండా మా సమస్యల కార్యక్రమం కూడా ఒకటి ఉంది. దాన్ని ఇచ్చిన తర్వాత అవి కూడా మళ్ళీ మీడియాకి చెప్తాం. ఒక్క నిమిషం నువ్వు అడిగేది నేను చెప్తాను. నేను ఎస్సీ సెల్ చైర్మన్ గారు ఈ మీటింగు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడే పిలవద్దు. మేము పెట్టేటటువంటి 10 మీటింగుల్లో ఒక్కొక్కళ్ళని, అడ్డూరు లక్ష్మణ్ గారికి ఒక మీటింగు, మల్లు బట్టి విక్రమానికి ఒక మీటింగు, వివేక్ గారికి ఒక మీటింగు, అదే రకంగా స్పీకర్కి ఒక మీటింగ్. ఎంతమంది? 5 4 ఈ 5 మీటింగులు 10 మీటింగులు పెట్టబోతున్నాం. మొదటి 5 మీటింగులకు ఒక్కొక్కరిని పిలుస్తాం. ఇక్కడ ఏంటంటే
మినిస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వారి సమస్యలను వారు పరిష్కరించుకునే దిశలో ఉన్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను మేము ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత మేము చెప్తాం. అంతేగాని మంత్రులకి స్పీకర్కి ఇంకా మేము వ్యతిరేకం వాళ్ళు మా సోదరులు వాళ్ళని నిరంతరం మా చీఫ్ గెస్ట్లుగా పిలుచుకుంటాం. వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. మేము చెప్పచ్చు. మంత్రుల విషయంలో ఒక స్థాయి ఉంది. మా స్థాయి అంతా ఇక్కడ మాట్లాడుకొని చెప్పడానికి చేశాం. అందువల్ల ముఖ్యమంత్రికి మాట్లాడిన తర్వాత చెప్పాను. నేను చెప్పేసాను. ఇంకా లేదు, కావ్య గారు ఇవాళ పాస్పోర్ట్ ఆఫీసులో స్లాట్ బుక్ అయింది. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళింది. నాకు చెప్తే ముందా చూసుకోమ్మా, మళ్ళీ స్లాట్ పోతే రాదని పంపించాను. కడియం శ్రీహరి గారు మరి ఫోన్లో దొరకలేదట. నెక్స్ట్ మీటింగ్ కంపల్సరీ పిలుస్తాం. ఒక్క రోజులోనే ఈ మీటింగ్ అంతా ఒక్క రోజులోనే అనుకున్నాం. నిన్న అనుకొని ఈ రూమ్ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. సమస్యల మీద చర్చ జరిగింది సార్. సమస్యల మీదతో పాటుగా రాజకీయ పరమైనటువంటి పదవుల విషయంలో కూడా అంటే 2 బైఫర్కేషన్లో మాదిగ సామాజిక వర్గానికి మంత్రుల చర్చ కూడా జరుగుతుంది. దాని మీద చర్చించారు. ఇవాళ ఇంకోటి కూడా చేశాం. ఈ కమిటీలో మొట్టమొదట ఈయన ఎస్సీ సెల్ చైర్మన్గా చేసినప్పుడు ఈయన సన్మానించాం. సత్యం గారిని లెజిస్లేటివ్ ఎమ్మెల్యే వెల్ఫేర్ కమిటీ ఎస్సీ ఎమ్మెల్యే వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా చేశారు. ఆయన సన్మానించాం. ఇక్కడ వీరేశం గారిని విప్పుగా చేశారు కాబట్టి ఈ ముగ్గురిని సన్మానించాం. అట్లే మాలామాదిగలో ఈ వచ్చింది కేటగరైజేషన్ ఏబిసిడీలు వాటిని అమలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి మేమంతా కలిసి కూర్చున్నాం. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవాలా. యునైటెడ్ ఫ్రంట్ ఇది. దీని పేరు యునైటెడ్ ఫ్రంట్. దీంట్లో ఎస్సీ మాల ఎస్సీ మాదిగా అందరు కలిసి పనిచేయాలి. మన పేద ప్రజలకి దూరంగా ఉన్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలనేది నిర్ణయం.